ఎందుకంటే ఇవాళ చాలా గొప్ప రోజని భావించుకుంటాం. మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి గౌరవ మన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్య గోపాల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నియోజకవర్గ స్థాయి బంజారా ఇన్ఛార్జీలు మానవ తిరుపతి గారు, ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా నాయకులు అధికారులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. వివిధ సంఘాల నాయకులు కూడా విచ్చేసి ఉన్నారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మరి కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలనతో గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది. జై బలో జగన్ అందరితో ఊపడు ఊట జై శివలాల్ जय बोलो शिवलाल महाराज की, जय बोलो रामराव महाराज की, जय बोलो जगदम्बा माता की। శ్రీనివాస్ గారికి వేదికను అలంకరించిన వివిధ హోదాలున్న అధికారులకు అనధికారులకు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు బంజారా సోదరులందరికీ హృదయపూర్వకంగా సంతు సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొన్ననే బంజారా రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. అట్టి సభకు డాక్టర్ మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానించగా వారి వెంబడి నేను కూడా బంజారా భవన్లో ఆసీనుడు కావాల్సిన వచ్చింది. వారు చెప్పిన గొప్ప ఏంటంటే 200 ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ముందుకు కొనసాగాలని కోరుతూ చింతలూరు సర్పంచ్ బానోత్ వనిత రమేష్ గారు, తర్వాత మాలోత్ ప్రసాద్ దావన్పల్లి సర్పంచ్ గారు, తర్వాత మాలోత్ తిరుపతి మత్యానాయక్ తండ సర్పంచ్ మాలోత్ తిరుపతి గారు, लावड़िया ज्योति संतोष आलिया नायक तंडा सरपंच गारू भूक्या भारती चिरंजीवी बोड़ा सागर गारू ओके वील्लू सरपंचलू मालोक सुरेंदर मत्यानायक तंडा मालोक सूर्य अलिया सुरेंदर मत्यानायक तंडा అలాగే భూక్య శంకర్ అనోత్ రవి దావన్పల్లి ఉప సర్పంచులు వీళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
గడగడలాడించిన గొప్ప వ్యక్తి మన సేవాదాల్ సంస్థ నాయకుడు చెప్పగా తప్పదు. బంజారా అంటేనే ఊరిరా తిరుగుతాయి. అటువంటి వ్యవస్థను బంజారా పేరు ఉండకుండా ఒక గ్రామీణ ప్రాంతంలో నిలకడగా ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి మన సంతు సేవాలని సభాముఖంగా చెప్పక తప్పదు. ఏ కోణంలో చూసినా ఇవాళ ఏదైతే స్వాతంత్రాన్ని సిద్ధించిన గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నామో వారి కంటే ముందు స్వాతంత్రం కొరకు పోట్లాడి బంజారా కుల బంధువుల కొరకు కొట్లాడిన గొప్ప వ్యక్తి సంతు సేవాలాల్ అని వారిని స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బంజారా సోదర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా సంతు సేవాదాల్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు రాజకీయాలకు రాకముందే మీ ఐబిఎస్ అధ్యక్షుడు గోవింద్ నాయక్ ఒక డాక్టర్గా నాకు మెడికల్లో పరిచయం. ఇప్పుడు ఎక్కడ ఉండే మా వైస్ చైర్మన్ గారు ఉన్నారు మున్నాభాయ్ ఆప్ను తగ్గ గోవింద్ నాయక్ అప్పుడు ఫస్ట్ మెడికల్లో ప్రాక్టీస్ చేశారు. అట్లనే అమృత్లాల్ వాళ్ళందరూ కూడా ఆత్మకూరు తండా అక్కడి నుంచి పరిచయం. తర్వాత రాజకీయాలకు రాకముందే నేను డాక్టర్గా ఉన్నప్పుడు కొరుట్ల డిగ్రీ కళాశాల నుంచి డిగ్రీ రామచేస్తారని మన ఒడ్డలింగాపూర్ మక్తేనాయక్ తండాకు హాస్పిటల్ దగ్గర అక్కడ క్యాంప్ పెట్టి రోడ్డు అవన్నీ కూడా పిల్లలతో చేయించాను సేవా కార్యక్రమం. ఆ ఎన్ఎస్ఎస్లో బాగా ఒకరోజు హెల్త్ క్యాంప్ ఉంటుంది. ఆ హెల్త్ క్యాంపుకు అప్పుడు రత్నాకరరావు గారు ఎమ్మెల్యే, అక్కడ ధరీంద్రరావు గారు సర్పంచ్ ఉండి ఇక్కడ చాలామంది బంజారా సోదరులు. మొట్టమొదటిసారి నేను ఒక డాక్టర్గా సేవా కార్యక్రమాల్లో ఒడ్డలింగాపూర్లో పాల్గొనండి. ఇప్పుడు 94లో. ఆ తర్వాత ఒక చిన్న కార్యక్రమం ఉంటే మానాలకు పోయినాం. ఆ మానాల గుట్టలు చూస్తే చిన్నప్పుడు షోలే సినిమా చూస్తాం. అక్కడ గుట్టలు తగలట అట్లా కనబడదు. మరి ఈ 30 ఏళ్ళలో ఎంత మార్పు వచ్చిందో నాకు తెలియదు, కానీ 35 ఏళ్ళలో మొత్తం ఇట్లా తండాలు ఉంటాయి అక్కడక్కడ. సో షోలే సినిమా అన్నాడు. ఆ రకమైన జీవన విధానాన్ని జీవనశైలి దాదాపు 3 దశాబ్దాల పైనుంచి చూస్తూ వస్తూ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇక్కడి బంజారా మిత్రులు నాయకుల ఆహ్వానం మేరకు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కాకముందే పాల్గొనడం జరిగింది. అప్పుడున్న అధికార పార్టీకి అనుబంధంగా ఇన్ఛార్జిగా ఉన్నాం కాబట్టి అటు మిత్రులు మా ఎంపీపీ గారు, జెడ్పీసీ గారు, సురేందర్ వీళ్ళందరూ కూడా పిలిచి అట్లే మా గంగా లావణ్య చెల్లె అక్కడెక్కడ ఉంది లావణ్య, వీళ్ళంతా సీనియర్ నాయకులు, ప్రజాపతి సురేందర్ నాయక్ వీళ్ళందరూ రేచిపల్లి సురేందర్ ఇద్దరు. మళ్ళీ ఆ సురేందర్ పేరు చెప్తూ నా పేరు చెప్తున్నారు దేవుడు. సో ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో చాలాసార్లు ఒక స్థలం కావాలని చెప్పి కోరడం, తప్పకుండా చేయాలనే తపనతోటి అప్పుడు ఉన్న అధికారులు రవినాయక్ కలెక్టర్ గారి సహకారం తీసుకొని ఈ దాదాపు ఇప్పుడు 10 కోట్ల విలువ ఉంటుంది ఈ స్థలాన్ని ఇప్పించడం జరిగింది. మరి అలాంటి అవకాశం ఇచ్చిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మా బంజారా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంట్రాక్టర్ మళ్ళీ కడతామని వచ్చారు. నేను ఆడియో గారితో నిరంతరం టచ్లో ఉన్నా. మరి అది డిస్ప్యూట్ ఎవరు చేసినది నేను రాజకీయం చేయదలుచుకోలేదు. చేస్తే మళ్ళీ మహిళ రోజు నన్ను తిట్టేటోళ్ళకి అడుగుతుంది, నాకేం సంబంధం లేదు, అది వాళ్ళ ఆన్సర్లే. కానీ ఈ వేరే స్థలం ఇవ్వని చెప్పి చెప్పినాం. దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలిగా నేను తహసీల్దారు ఈరోజు ఈ సభాముఖంగా కొడతాను. ఎందుకంటే విద్యతోనే వికాసం, విద్య లేకపోతే ఏముండదు. ఇంతకుముందు నందన చెప్పినట్టు మీరందరూ కూడా ఒకసారి ఇవ్వాలి. అంత యూట్యూబ్ కాలమైంది, ప్రతిదీ కూడా నేను చూసేది. మన ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఒకసారి వినాలి. విద్యావంతులైన బంజారా ముఖ్యమంత్రి గారు స్పీచ్ వినాలి ఖచ్చితంగా. అద్భుతంగా చెప్పాడు. ఈనాటి స్థితిగతులకు అనుగుణంగా మన బంజారాలు కావచ్చు, ఎవరైనా కానీ ఏ రకంగా మనం ముందరికి పోవాలనే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. మరి భూములు ఒకప్పుడు భూస్వాముల వద్ద పెద్ద ఎత్తున ఉండే. అప్పుడు పివి నరసింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్న సందర్భంలో భూ సంస్కరణలు వచ్చినాయి. దాదాపు చాలా భూములు కూడా ఎక్కడికక్కడ పంచబడ్డాయి, భూములు లేవు. మరి ఇప్పుడున్న ఏకైక మార్గం అది బంజారా కావచ్చు, పెద్ద ఆస్తులు లేని వారికి విద్య. ఆ విద్య కోసం
నేను ఏదైనా చేస్తాం, మీకు ఎంతైనా ముందుంటా ఒక విద్యాశాఖ మంత్రిగా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప సందేశాన్ని ఆనాడు ఉన్న సభకు, దాంట్లో మేధావులు ఉండ్రి, వైస్ ఛాన్సలర్స్ ఉండ్రి, ఇంజనీరింగ్ చీఫ్లు ఉండ్రి, విద్యార్థులు ఉండ్రి, ప్రజాప్రతినిధులు ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఇదే వేదికగా ఒక శాసనసభ్యునిగా మీతో ఎన్నుకోబడ్డామనిగా సో విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి ఆ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గురించి ఎంత ఇబ్బంది అయిందో నాకు తెలిసి అది మంజూరు చేయించడం దాదాపు 4-5 సంవత్సరాలు. నేను ఇవాళ ప్రతి వారం దీని గురించి అడుగుతున్న మా సురేందర్ తీసిన టాపిక్ తప్ప ఎవరు కూడా మన స్థలం ఎందుకు వివాదంలో పడ్డది, ఏమైంది అని ఎవరైనా ఆడియో ఆఫీస్కి పోయి కలిసిందని అడుగుతుంది వేదికతో. నేను ఎన్నిసార్లు అడిగినో ఇదే ఆడియో గారిని అడిగాడు, ఎన్నిసార్లు ఆడియో గారికి మాట్లాడిందో మీరు అడిగాడు. ఒకటి ఏంటంటే నాకు ఉత్తరం రాసి ప్రెస్ మీట్ పెట్టి పత్రికలకు ఇచ్చడం మంచిగా అనిపించదు, ఎందుకంటే అధికారులను బదనాలు చేసినట్టు అవుతుంది. అట్లా పడగాల్సిన విధవారు ఏంటంటే రోజు పడగచ్చు, దట్టు అధికార పక్షంలో ఉన్నా కాబట్టి ఇంకా గట్టిగా పైదానికి కూడా తీసుకోపోవచ్చు. చాలాసార్లు ఈ విషయంలో నేను నివేదించడం జరిగింది. నేను ఒక ఆవేదనతో చెప్తా ఉన్నా, ఇంత సంతోషకరమైన దినంలో ఇంత ఆవేశంతో మాట్లాడద్దు, కానీ మరి విద్యావంతులైన మేధావులైన వివిధ సంఘాలకు చెందిన మా బంజారా సోదరులు ఇవాళ చదువులేదు కాబట్టి మా జవహర్లాల్ నెహ్రూ గారికి కానీ రామ్జీ కానీ ఇవాళ ఈ వేదికను మీరు ఇచ్చింది. వారి కొడుకు డాక్టర్ అయింది కాబట్టి ఇవాళ గౌరవం. కాబట్టి పేద పిల్లలు ఎక్కడెక్కడో గూడెలలో తండాలలో ఉన్న వాళ్ళు కూడా బాగా చదువుకోవాలంటే, ఉన్నత చదువు కావాలంటే తప్పకుండా విద్యతో వికాసం. కాబట్టి ఆ విషయంలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈ సంఘ భవనానికి నిధులందరూ తప్పకుండా నా వంతుగా చేస్తాం. అదేవిధంగా గుడి చెప్పారు, గుడి అంటే కొంత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పెద్ద నిధులు లేవు, దీనికి నా వంతుకి ఇస్తా. కానీ ఇక్కడ ఉన్న ఎంతోమంది విద్యావంతులు అందరూ తలా కొంత వేస్తే కూడా ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా బరీ బోడ ఉండే అవసరం లేదు. ఏ ప్రభుత్వం కూడా హైదరాబాద్లో మధ్యాహ్న భవనం కట్టింది కాబట్టి ఊరూరికి ఏ భవనం కూడా మొత్తంగా కట్టేయలేదు. ఎందుకంటే చూసిన చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబాలకు వచ్చాం, ఉన్నదాంట్లో 50,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు, దీనికి అటువంటిది 20 లక్షలు ఇచ్చినాం. ఇంకా కూడా కొంత చేస్తారు, కానీ మీరు కూడా దీన్ని ఇటు ఇడిచిపెట్టదు. ఇటు ఇడిచిపెడితే మనకు కూడా బాగుండదు, ఎందుకంటే వివిధ రోడ్డు మీద పెట్టి అన్నీ ఇక్కడ పడుకుంటారు. కాబట్టి దయచేసి మీరు కూడా దీని మీద దృష్టి పెట్టండి. నిధులు కొద్దిగా కొరత ఏర్పడి మీ అందరికీ కూడా తెలుసు కదా, కొంచెం షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఉన్నంతలో 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా వారం లోపల మంజూరు చేస్తాను కూడా తెలియజేస్తాను. మరొకసారి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆహ్వానించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.